Hi friends, నేను మీ అహ్మద్ షరీఫ్ ఎడ్యుకేషన్ మెంటర్ స్టూడెంట్ లైఫ్ కోచ్ అండ్ కెరీర్ కౌన్సిలర్. అండ్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై ఇట్స్ మై మాస్టర్స్ రీడిఫైనింగ్ కెరియర్స్. అండ్ ఇవాళ మనతో మన క్లయింట్ సుధీర్ ఉన్నారు. హాయ్ సుధీర్. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సుధీర్ గురించి మీరు ఒక స్మాల్ ఇంట్రో అండ్ మీరు ఎక్కడి నుంచి అంటే సర్వీస్ ఆన్లైన్ లో తీసుకున్నారు కదా, ఎక్కడి నుంచి తీసుకున్నారు? యాక్చువల్ గా మా ఊరు వచ్చేసి మచిలీపట్నం సార్, విజయవాడ దగ్గర. యా. నేను బ్యాచిలర్స్ వచ్చేసి చెన్నైలో కంప్లీట్ చేశాను కాలేజ్ లో. నేను మా ఫ్రెండ్ కలిసి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐఎల్స్ ఇట్లా జర్మనీ అనుకున్నప్పుడు ఇద్దరు థాట్స్ కలిసి మేము ఒక 4 to 5 ఫిల్టర్ చేసాం సార్. చెన్నై దగ్గర కదా, చెన్నైలో చెక్ చేయటం గానీ, సార్ నేటివ్ వచ్చి విజయవాడ చెక్ చేయటం గానీ, ఇట్లా చెక్ చేసినప్పుడు అప్పుడు యూట్యూబ్ లో కొన్ని రిఫరెన్స్ వీడియోస్ మీవి చూసాక ఇక మిమ్మల్ని వచ్చి కలవడం జరిగింది. మేము బ్యాచిలర్స్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు 2021 లో యా. యా. అండ్ అట్లా వచ్చి మిమ్మల్ని కలిసి. అవును, మీరు ఒకసారి కలిసారు, తర్వాత మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు వచ్చారు అంతే. అంటే కంప్లీట్ ప్రాసెస్ అంతా ఆన్లైన్ లోనే అవును సార్. జరిగింది కదా. ప్రాసెస్ ఆన్లైన్ లో అవును జరగడం సార్, మీకు ఎలా ఎందుకంటే చాలా అనిపించింది? దూరం. మంచిగానే అనిపించింది సార్. ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేయటము, సుధీర్. రెస్పాన్స్ అనేది చాలా క్విక్ గా ఉండింది సార్. మేము థింక్ చేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుని అది చెప్పడానికి అక్కడికి వచ్చి ఎలా అయినా మాట్లాడతాము, అట్లానే సేమ్ గా రిటర్న్ కాల్ చేయటం మీరు. వాట్సాప్ ఒకవేళ బిజీ ఉన్నా కానీ వాట్సాప్ లో చాట్ చేయటం కానీ యా. యా. మా క్వైరీస్ ని ఈజీగా కాంకర్ చేశారు సార్. యా. అండ్ అండ్ మీరు ఏపీఎస్ అంటే కొత్తగా వచ్చినప్పుడు యు ఆర్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే ఏపీఎస్ ని గో త్రూ అవ్వడం. సో మీకు అడ్మిట్ వచ్చి ఏపీఎస్ వల్ల మీకు వీసా స్లాట్ దొరకకపోవడం ఫస్ట్ టైం మీకు అడ్మిషన్ వచ్చినప్పుడు. సో ఏపీఎస్ ఒక ఉమ్. ఇంపార్టెన్స్ మీరు చెప్తే స్టూడెంట్స్ ఇంకా సీరియస్ గా అర్థమవుతుంది. సో మీ పర్స్పెక్టివ్ చెప్పండి. నా పర్స్పెక్టివ్ వచ్చేసి ఏపీఎస్ అనేది అసలు దాన్ని ఎట్లా అంటారంటే, ఇప్పుడు ఒలింపిక్స్, ఇప్పుడు నార్మల్ ఇంటర్నేషనల్ నేషనల్ ఇట్లా ఉంటది కదా. అవును, అవును, ఈ అవును. ఒలింపిక్స్ మెడల్ గెలిస్తే ఆ ఇండియా మొత్తం ఎట్లయితే మనకి ఎగ్జాంపుల్ గా ఈ నీరజ్ చోప్రాకి ఎట్లయినా గుర్తిస్తారో అట్లాంటిది సార్ ఏపీఎస్ కూడా. ఎందుకంటే అది రాకపోతే మనం దాని ద్వారా ఏం చేయలేము. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అయితే కాలేజెస్ అసలు యాక్సెప్ట్ చేయట్లేదు ఏపీఎస్ లేదంటే. మన ఈ మధ్య నేను ఒక చాట్ లో చూశాను, నాకు ఏపీఎస్ లేదు, నాకు వీసా లేట్ అయ్యేది అనగానే ఇప్పుడు నాకు ఇచ్చిన కాలేజ్ టీయూ రెసిడెంట్ రిజెక్షన్ లెటర్ పంపారు యాక్సెప్టెన్స్ వెంటనే. ఆ అంటే ఇప్పుడు ఈ ఏపీఎస్ అనేది మనకు లేట్ అయ్యే కొద్దికి మనం వీసాకి వెళ్ళలేము కదా సార్. ఆ 6 digit కోడ్ అనేది రాదు, ఆ స్లాట్ బుక్ చేసుకోలేము. ఏ చేసినా మనం మ్యాండేటరీ ఏంటంటే ఐఎల్స్ తర్వాత ముందు కంటే అప్లికేషన్ కి ఏపీఎస్ వేసేసుకుని ఉంచాలా. యా. అండ్ మేము అలాగే అనుకుని మేము ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే ఫిబ్రవరిలో అప్లికేషన్ వేసాము. మేము ఒక 1 month పేమెంట్ డిలేట్ చేసుకున్న మార్చ్ 11న కొరియర్ చేసాం. మార్చ్ నుంచి వెయిటింగ్ పడినా గానీ అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన వెయిటింగ్ ప్రకారం 4 or 6 months. నాకు అసలు రిసీవ్ అయ్యేసరికి నాది అప్లికేషన్ వచ్చింది, యాక్సెప్టెన్స్ వచ్చింది కాలేజ్ నుంచి. అది July 5th వచ్చింది లాస్ట్ ఇయర్. సరే వస్తుంది కానీ వెయిట్ చేసినప్పుడు వాళ్ళ నుంచి కాల్ నాకు August 28th వచ్చింది. వాళ్ళు వచ్చాక కాల్ అయిపోయాక నాకు 24 days లో సర్టిఫికేట్ వస్తుంది అన్నారు. ఆ కాల్ తర్వాత నాకు 3 months పట్టింది సార్. నాకు November 14th వచ్చింది సర్టిఫికేట్ అని. ఓకే, అందువల్ల మీకు ఆపర్చునిటీ మిస్ అయింది. అవును సార్, ఆపర్చునిటీ అంటే మిస్ అయింది. మరి ఏపీఎస్ 9 months అనేది. యా, ఇప్పుడు ఏపీఎస్ లో కొత్త రూల్స్ వచ్చిందమ్మా. అంటే ఎనాబిన్ సైట్ లో అవును. వెరిఫై చేసుకోకుండా ఏపీఎస్ అప్లై చేయకూడదు. కాలేజ్ కనుక ఎనాబిన్ సైట్ లో లేదంటే అసలు జర్మనీకి వెళ్ళలేదు, అంటే కొత్త రూల్. అండ్ డిప్లొమా చదివి అవునవును. బ్యాచిలర్స్ చదువుతున్నారు అంటే బ్యాచిలర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏపీఎస్ అప్లై చేయాలి. ఉమ్. అండ్ ఇంతకు ముందు 7 సెమిస్టర్స్ ఉంటేనే వేయాలి, ఇప్పుడు 2 సెమిస్టర్స్ చదివితేనే వేయచ్చు. బ్యాచిలర్స్ లో 2 సెమిస్టర్స్ అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే ఏపీఎస్ అప్లై చేసేయచ్చు. ఓ, ఆ పాసిబిలిటీ ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది సార్. మాకుంటే బాగుంది అనిపించేది. యా. అది 3 years వ్యాలిడిటీ అమ్మా. డిజిజెట్ అని చెప్పి డిజిటల్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. బెషునిగుంగ్ అని నేమ్ కూడా ఉమ్. మారింది. ఏపీఎస్ సర్టిఫికేట్ పైన బెషునిగుంగ్ అని వస్తుంది. నేమ్స్ కూడా 10th ఇంటర్ కూడా అవునవును. ఇంక్లూడ్ అవుతాయి. అన్ని కొత్తగా జూలై నుంచి స్టార్ట్ అయింది, 2024 జూలై నుంచి. ఓకే, ఓకే. అయితే చాలా మాడిఫై చేసినట్టున్నారు, అవును, ప్రాసెస్ అనేది అవును, చాలా స్పీడ్ గా చేసినట్టున్నారు ఇప్పుడు. అవును, అవును. అండ్ ఇక్కడ ఏంటంటే కస్టమర్ సర్వీస్ ఉండదు, మొబైల్ కాల్ చేయడానికి లేదు, ఉమ్. ఓన్లీ మెయిల్సే. ఇప్పుడు అవునవును. ఒక స్టూడెంట్ కి 11 days లో వచ్చింది, మీరు ఆల్మోస్ట్ మీకు 7 to 8 months పట్టింది. సో ఒక ఆ. స్టాండర్డ్ ఏం లేదు దీనికంటే, ఇప్పుడే వస్తుంది ఇలానే వస్తుంది అని. సో బ్యాచిలర్స్ ఇంటర్మీడియట్ చదివి బ్యాచిలర్స్ చదవాలనుకున్నా, 3 years బ్యాచిలర్స్ చదివే వాళ్ళ ప్రాపర్ ప్లానింగ్ తో బ్యాచిలర్ వాళ్ళైతే 3 to కంప్లీట్ అయితే స్టార్ట్ చేస్తే బెటర్. అండ్ 3 years డిగ్రీ వాళ్ళైతే చెక్ చేయాలి, అంటే కొత్త రూల్ వచ్చింది 3 years డిగ్రీ వాళ్ళు ఎప్పుడు అప్లై చేయాలి అనేది. అవును సో సార్. అది చూసుకొని ఎంత త్వరగా అంత బెటర్ గా ప్లాన్ చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్. మీకు తెలిసి ఎప్పుడు స్టార్ట్ చేస్తే కరెక్ట్ మీ ఒపీనియన్? ఇట్లా ఇప్పుడు కొత్తగా జూలైలో వచ్చిందని చెప్పి అయితే నాకు తెలిసి చాలా మంది తెలియదు. ఇట్లా గైడెన్స్ తీసుకున్న ప్రకారం అయితే సెకండ్ ఇయర్ లో అప్లై చేసుకోవడం బెటర్ సార్. 3 years ఉంటది. అవును.
సెకండ్ ఇయర్ చేసుకున్నా మనకి ఒక ఆల్టర్నేటివ్ ఒక ఎక్స్ట్రా ఇయర్ ఉంటుంది ఒకవేళ అవును. యాక్సెప్టెన్స్ రాకపోయినా గానీ. యా యా ఏదైనా గైడెన్స్ త్రూ పోవడమే కరెక్ట్ సార్, అది కరెక్ట్ గా మనం చెప్పలేం. యా అండ్ ఇప్పుడు అడ్మిట్ వచ్చి వెళ్ళకపోవడం ఎంత పెయిన్ఫుల్ అమ్మా, అంటే ఏపీఎస్ లేకపోవడం వల్ల మీరు వెళ్ళలేదు. ఆ, సో మీ మీ ఎక్స్పీరియన్స్ అన్నది చాలా మందికి అంటే నెగ్లిజెన్స్ గా ఉన్న వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అరే మనం ఇట్లా సఫర్ అవ్వద్దు అని కొంచెం జాగ్రత్త పడే ఉమ్. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అందుకనే సి మీకు ఏపీఎస్ లేదు కాబట్టి అది డిపార్ట్మెంట్ కూడా యాక్సెప్ట్ చేయలేదు, అంటే మీకు నెక్స్ట్ ఇయర్ మేము సీట్ ఇస్తామని కూడా వాళ్ళు చెప్పలేదు. నెక్స్ట్ ఇయర్ కి, అవును సార్, యా అవును. సో అప్పుడు మీ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, అంటే ఇప్పుడు మీరు మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ సేమ్ ఆ కోర్స్ మళ్ళీ మీరు వెళ్తుంది, మీకు ఎలా ఉంది ఇప్పుడు? నాకైతే లాస్ట్ టైం హ్యాపీగా అనిపించింది కానీ ఈసారి అన్యూజువల్ గానే అనిపించింది సార్. ఎందుకంటే ఉమ్, వీళ్ళు డిఫర్ చేయలేదు, ఏపీఎస్ వచ్చినా గానీ వీళ్ళేం మాట్లాడలేదు, జస్ట్ మెయిల్సే కదా. ఉమ్, ఉమ్, వీళ్ళు జస్ట్ ఫస్ట్ రిజెక్షన్ పంపించారు మెయిల్. ఉమ్, ఉమ్, లాస్ట్ టైం ఇట్లా వచ్చిందని చెప్పినా గానీ ఫస్ట్ రిజెక్షన్ పంపించాక చాలా పానిక్ అయిపోయాను సార్ నేనైతే. ఉమ్, 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 ఈ ఈ సంవత్సరం లాగ్ అయితుంది, అసలు ఏం జరుగుతుందో నాకైతే ఏం అర్థం కాలేదు అసలు. ఉమ్, ఎంత లాంగ్వేజ్ ఫినిష్ చేసినా గానీ వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ అనేది ఎత్తుక్కోలేము ఇప్పుడున్న ఉమ్, సిచ్యువేషన్స్ ప్రకారం. ఉమ్, 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 ఎప్పుడు ముందుగా చేసుకుని అన్ని పెట్టుకుని ప్రాసెసర్ గా వెళ్ళడానికి దానికి ఒక వే అనేది ఎత్తుకోవాలి సార్. ఉమ్, ఇంత హరిగా అయితే ఇంపాసిబుల్ అది. ఉమ్, 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 అప్లికేషన్ వచ్చాక కూడా మనం వచ్చింది కానీ పీస్ఫుల్ గా అయితే ఉండలేము సార్ యాక్చువల్ గా. ఉమ్, 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 ఎందుకంటే ఇదంతా వెయిటింగ్ ప్రాసెస్ ప్రతిదీ. ఉమ్, ఉమ్, ఉమ్. మాక్సిమం ఏపీసీ వచ్చినప్పుడే వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఓపెన్ అయిన వెంటనే వేసుకోవడం కరెక్ట్ సార్ నా ఉద్దేశం ప్రకారం. యా యా అప్లికేషన్స్ కి యా యా అండ్ కరెక్ట్ గా అయితే సెల్ఫ్ గా చేయలేము అది. యా సో మీకు చెప్పండి. మెంటరింగ్ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, స్వాట్ అనాలిసిస్, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గోల్ కార్డ్, మీకు డిఫరెన్స్ బిట్వీన్ మెంటరింగ్ అండ్ కన్సల్టెన్సీ మీకు 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 అర్థమైందమ్మా, అంటే హెల్ప్ఫుల్ అయిందా అంటే ఇట్స్ మై మాస్టర్స్ ద్వారా ఆ, మీకు? అర్థమైంది సార్. ఎందుకంటే మనం ఏ స్టేజ్ లో ఉన్నాం అనేది ఒకరు చెప్తేనేమో, లైక్ ఒక పేపర్ ఫిల్ చేస్తేనే మనకు అర్థమైద్ది. లైక్ ఉమ్, వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వచ్చి మార్క్స్ వచ్చేసిన దాన్ని బట్టి అయితే గ్రేడ్స్ ప్రకారంగా మనం ఏ పొజిషన్ లో ఉన్నాం అనేది మనం కాంకర్ చేసుకోలేము. ఇప్పుడు లైక్ ఉమ్, మనం ఉన్న పొజిషన్ కి అప్పుడు ఆర్డబ్ల్యూటీహెచ్ అనే టాప్ యూనివర్సిటీ సార్. ఉమ్, దానికి వేసుకుని అది వెయిటింగ్ వస్తుందని వెయిట్ చేస్తాం, అట్లాంటిది చేయలేం కదా సెల్ఫ్ గా చేసినప్పుడు. ఉమ్, 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 దాన్నప్పుడు మనం ఈ స్వాట్ అనాలిసిస్, ఈ మెంటరింగ్, ఈ కొన్ని మీరు మా మా మేమేం కోరుకుంటున్నాము, ఈ మనిషి క్యాపబుల్ కాదా అని చెప్పి కొన్ని ఫిల్ చేసేయమన్నారు కదా. ఉమ్, 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 దాని వల్ల మేమేందనేది దాంట్లో బట్టి మీరు అనాలిసిస్ చేసి చెప్పడం ఉమ్. అనేది కొంచెం హ్యాపీగా అనిపించింది మాకు. యా అండ్ మీకు ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేయడం అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లో కానీ ఈసీటీఎస్ ఫిల్లింగ్ లో కానీ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేసి వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఇప్పుడు కంపేర్ గా వేరే వాళ్ళ గురించి చెప్పొచ్చో లేదు తెలియదు కానీ ఇప్పుడు లైక్ వేరే ఉమ్, కన్సల్టెన్సీ ఉందనుకుందాం, లైక్ మెంటరింగ్ ఉమ్, కన్సల్టెన్సీ కూడా కాదు, మెంటరింగ్ అనుకుందాం. వాళ్ళు ఎట్లా అంటే లైక్ నీకేం సూటబుల్ అనేది కాకుండా గానీ నీవు చదివొచ్చిన స్ట్రీమ్ ప్రకారం కాకుండా నువ్వు ఎలాగైనా వెళ్ళాలనుకుంటే ఏదో కాలేజ్ చేసుకుని పంపించేయడం అనేది గోల్ గా పెట్టుకున్నారు. ఉమ్, మనం ఏంటంటే మనం కొన్ని మన గ్రేడ్ పాయింట్స్ బట్టి, మనకున్న ప్రొఫైల్ బట్టి, మనకున్న క్యాపబిలిటీని బట్టి మనం ఎస్ఓపి ప్రిపేర్ చేసుకుని దానికంటూ మనం ఒక కొన్ని షార్ట్ లిస్ట్ చేసుకున్నాం ఉమ్, కాలేజెస్ అని. ఉమ్, 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 దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేసి నీకే కాలేజ్ కావాలని ప్రిఫర్ గా నన్ను నాకు తెలిసి ఏ కన్సల్టెన్సీ వాళ్ళు కానీ ఏ మెంటరింగ్ వాళ్ళు కానీ అడగరు. yeah, లైక్ మమ్మల్ని పూర్తిగా ఇన్వాల్వ్ చేసి మీ ద్వారా హెల్ప్ఫుల్ అవడం అనేది కొంచెం హ్యాపీగా అనిపించింది సార్. ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలా. yeah, లైక్ ఏమీ తెలియకుండా ఆ టైంకి వెళ్ళిపోలేం కదా సార్. ట్రూ అమ్మా. అందుకనే జర్మనీ ఇస్ ఆల్ అబౌట్ ఇండివిజువల్ లివింగ్. మీరు అక్కడికి వెళ్ళాక కూడా మీరు అన్ని మీ ఓన్గానే ఇండివిజువల్, అవును చేసుకోవాలి. సార్. సో జాబ్స్ కైనా అవును సార్, కానీ అవును. అప్లై ఇప్పుడు చేసుకోవడం కానీ లివింగ్ అయినా కానీ మీకు ఇప్పుడు అలవాటు అయితేనే అప్పుడు ఈజీ అవుతుంది, ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయితే మీకు అప్పుడు ఈజీ ఈజీ అవుతుంది. అవుతుంది, అవును సార్. యా అండ్ సి మీకు ఆ, ఇదంతా ఒక ఎత్తు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత లోన్, జర్మన్ మీద లోన్ అవేర్నెస్ లేదు, అవును ఎడ్యుకేషన్ లోన్ సార్, మీద అది అవేర్నెస్ దాని లేదు. గురించి. యా అవునవును. సో లోన్ మన చేతిలో మనీ జూన్ నుంచే ఉండాలమ్మా, అంటే వింటర్కి వెళ్తున్నారంటే జూన్కి ఉండాలి, సమ్మర్కి వెళ్తున్నారంటే ఫెబ్కే ఉండాలి, చేతిలో ఉండాలి. అంటే అది ఏ ఇయర్ కైనా ఆ రెస్పెక్టివ్ మంత్స్ లో మన దగ్గర డబ్బులు ఉండాలి. లోన్ ప్రాసెస్ కి టైం పడుతుంది కదా. సో అవును. కొన్నిసార్లు జర్మనీ గురించి మేనేజర్ కి తెలియదు, మనం వెళ్ళిన బ్యాంక్ కి ట్యూషన్ ఫీజు లేదు కదా. తెలుసు సార్ సో అది. సో అవును. ఈ టైం ప్రాసెస్ అంతా లోన్ కి ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి? నా ఎక్స్పీరియన్స్ అయితే సార్, నేను యాక్చువల్ గా ఈ మచిలీపట్నంలో 12 బ్యాంక్స్ కి తిరిగాను సార్ నేను లాస్ట్ ఇయర్ 2023లో. ఉమ్, ఉమ్, నాకు జూలై 5th వచ్చినప్పుడే నేను జూలై 7th మండే, ఉమ్, ఆ మండేనే నేను ఒక 8 బ్యాంక్స్ కి తిరిగాను అనమాట. ఉమ్, 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 వాళ్ళు ప్రతి ఒక్కరు I-20 అడుగుతున్నారు. జర్మనీ అంటే అంటే అవేర్నెస్ లేదు. ఉమ్, ఉమ్, ఇది కొంచెం టౌన్ అయింది. బ్యాంక్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఎడ్యుకేటెడ్, వాళ్ళు ఏం ఉమ్, సామాన్యులు కాదు, వాళ్ళు ఉమ్, మేనేజర్ దగ్గరికే తీసుకెళ్తారు. ఉమ్, ప్రతి ఒక్కరు నువ్వు బ్లాక్డ్ అమౌంట్ కదా, నువ్వు ఎందుకు పైసలు అడుగుతున్నావు,
ఉమ్, నీకు ఇయ్యం పో అనే అవేర్నెస్ లేక అడగదలుచుకోవట్లేదు, వాళ్ళు వినాలనుకోవట్లేదు. ఉమ్, ఉమ్, అక్కడి నుంచి నేను ప్రతిదీ నెగోషియేట్ చేసుకుని ప్రైవేట్ లైక్ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కదా, ఉమ్, ఉమ్. ఇట్లాంటి వాటికి వెళ్ళేసరికి వాళ్ళు కూడా ఎన్బిఎఫ్సిస్, అసలు జర్మనీకి ఇవ్వను. ఆ, ఎన్బిఎఫ్సిస్ వాళ్ళు ఎన్బిఎఫ్సి. యా. అవన్నీ ఫస్ట్ మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఈ పాసిబిలిటీలో కావాలి అని చెప్పినా గానీ వాళ్ళు మనకు వచ్చేసరికి ఎంత ప్రైవేట్ బ్యాంక్ ఇప్పుడు యూఎస్ వాళ్ళకైతే 7 to 10 days సార్ వెయిటింగ్ పీరియడ్. లైక్ నార్మల్ గా వాళ్ళ క్యాజువాలిటీ లోన్ I-20 ద్వారా ఇస్తున్నారు. మనకి ప్రూఫ్ ఆఫ్ లోన్ ఏందనేది ఏంటంటే అప్లికేషన్ అన్నమాట, యాక్సెప్టెన్స్ లెటర్ కావాలి. అవును, అవును. అది లేకుండా మనల్ని అసలు జస్ట్ హోల్డ్ లో పెడతారు. యా, అది వచ్చిన తర్వాత మినిమం వన్ మంత్ 30 days to 40 days పక్కా వెయిటింగ్ సార్. యా. ఇప్పుడు నాకు మొన్న 23rd వచ్చింది అప్లికేషన్ కార్డ్. ఉమ్, ఉమ్, నేను లాస్ట్ ఇయర్ అది అప్రూవల్ చేయించుకున్నా కానీ డిస్బర్స్మెంట్ లో హోల్డ్ చేశా, లైక్ వడ్డీ ఎందుకు కట్టాలని. ఉమ్, ఉమ్, ఉమ్. నేను దాన్ని మళ్ళీ ఇనిషియేట్ చేపిస్తానికి నాకు ఇప్పుడు మొన్న August 14 పట్టింది సార్ నాకు మనీ చేతిలోకి రావటం. ఓకే. అది వాళ్ళకి అవేర్నెస్ లేదు, ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది సార్. లైక్ ఉమ్, దీంట్లో డివిజన్స్ ఉంటాయి కదా, ఉమ్, ఉమ్, లైక్ బ్యాంక్ వాళ్ళ నుంచి ఫారెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఎందుకు నువ్వు క్యాష్ మార్చాలి, ఉమ్, నీకు ఇంత పడుతుంది, వాళ్ళు ట్యాక్స్ లాగా ప్రతిదీ చెప్పుకుని వచ్చేసరికి ఇంత టైం అనేది పడుతుంది. ఈ ఉమ్, టైం నెగోషియేట్ చేసుకోవాలంటే మనం ఇంట్లో వాళ్ళని బేర్ చేయకూడదు. నేను సెల్ఫ్ గా వెళ్ళాలనుకునే వాళ్ళు అయితే ఇట్లా నేను అలాగే ఫాలో అవ్వాలి, మరి ఉమ్, తప్పదు ఉమ్, ఉమ్. అప్లికేషన్ వచ్చాక. అవును. లేదు ముందు నుంచే పైసలు ప్లాన్ చేసుకోవాలి, లైక్ ఏదైనా మేనేజ్ చేయగలుగుతా అనుకునే వాళ్ళు అయితే లైక్ ఏపీఎస్ ఎప్పుడైతే వేస్తారో ఆ ఏపీఎస్ ఎప్పుడైతే రిసీవ్ అయితే అప్లికేషన్ నేను వేస్తాను అనుకున్న టైంకి మనీ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేయాలి సార్. యా, యా, లేదు నేను అప్పటికప్పుడు చేద్దామంటే అది ఇంపాసిబుల్ సార్, అది అవుతుంది. యా. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ చూడండి, లోన్ శాంక్షన్ అయిపోయి డిస్బర్స్మెంట్ లెటర్ ఉండి దాన్ని రిలీజ్ డిస్బర్స్మెంట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయింది. నాకు వన్ మంత్ పైనే పట్టింది సార్. యా. నేను రీషెడ్యూల్ చేసుకుందాం అనుకున్నా త్వరగా వస్తే మనీ, ఉమ్, అది ఉమ్. లేక మళ్ళీ ఇప్పుడు August 28 నెలలు. ఓకే. ఓవరాల్ మీకు ఆన్లైన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇట్స్ మై మాస్టర్స్ తో మీకు ఎట్లా అనిపించింది పర్సనల్ గా? నా పర్సనల్ గా అయితే చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఇప్పుడు లైక్ నాకు అసలు యాక్చువల్ గా ఏంటంటే లైక్ మనం ఎక్కువ పేరెంట్స్ ఫార్మింగ్ ప్రతిదీ వాళ్ళకి పిన్ పాయింట్ గా చెప్పాలంటే మనకు తెలిసి ఉండాలా. ఉమ్, మనకు తెలిసి ఉండాలంటే నేను మిమ్మల్ని అడగాల, ఉమ్, 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 మీరు చెప్పాలంటే మీరు తీసుకో ప్రతిదీ. లైక్ ఇప్పుడు ఏమన్నా మనీ అవుతే వీసాక్ అని చెప్పి నేను ఛార్జ్ చేయటం ఇప్పుడు లైక్ నేను పాసిబిలిటీలో కాల్ పాసిబిలిటీ లేకపోయినప్పుడు కానీ ఒకవేళ కాల్ పాసిబిలిటీ ఉంటే కాల్ ఎప్పుడు చేసినా గానీ మన గురువేలు సార్ ఎత్తేవాళ్ళు, మీరు ఎత్తేవాళ్ళు, యా, యా. ఎవరో ఒకరు ఎవరు అందుబాటులో ఉన్న వాళ్ళు ఎత్తినా మన డౌట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లారిఫై చేసేవాళ్ళు సార్. ఉమ్, ఉమ్, లైక్ వర్కింగ్ అవర్స్ అయిపోయినా గానీ ఉమ్, ఉమ్, నాకు లైక్ డౌట్స్ అనేవి ఎప్పుడైనా వస్తూ ఉంటాయి. ఉమ్, లైక్ ఉమ్, ఉమ్, వేరే వాళ్ళు చెప్పాలి ఆ డౌట్ అరైజ్ చేశారు ఉమ్, ఉమ్. అనుకున్న టైం కైనా కానీ కాల్ చేసినా గానీ ఏ టైం అయినా స్పందించేస్తారు. యా, దానికి చాలా హ్యాపీగా అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్ ఫర్ దిస్. యా, ఐ ట్రావెల్ ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్ యా, అండ్ ఐ యా, మెట్ యూ. ఆ ఫ్రెండ్లీ నేచర్ అనేది క్రియేట్ చేసుకుంటేనే పాసిబిలిటీ అనేది వస్తుంది సార్ అది. యా, యా, యా. అండ్ సి కొత్తగా ఎవరన్నా ఇట్స్ మై మాస్టర్ సర్వీస్ తీసుకోవాలి అంటే మీరేం చెప్తారు? ఆ, తీసుకోమనే చెప్తా సార్. ఇట్స్ మై మాస్టర్స్ అనేది తీసుకోమని ఎవరన్నా ఇలా పక్కాగా అడిగా ఆల్రెడీ నేను ఒక 5-4 రిఫరెన్స్ ఇచ్చాము. నీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్ గా ఇదేమి యుఎస్ తో కెనడానో కాదు. నువ్వు ఉమ్, వెళ్ళిపోయి నువ్వు వీసా టైంకి వెళ్ళిపోయి 2 ముక్కలు మాట్లాడిస్తే ఉమ్, ఉమ్, వస్తుందా రాదు అని చెప్తానికి కాదు, ఇది డ్రాప్ బాక్స్ సార్. ఉమ్. ఓకే, దానికంటూ ప్రాసెస్ పేపర్ వర్క్ అనేది కొంత ఉంటుంది సార్, అది మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటది. అవును, అవును. ఆ ఇన్వాల్వ్మెంట్ ని మనం చేర్చాలి, మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా మనం తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగే కెపబిలిటీ నేను ఇక్కడ చూసాను సార్. యా. వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అనేది 100% అయ్యిద్ది. ఉమ్, వాళ్ళ ఉమ్, ఇన్వాల్వ్మెంట్ 100% ఉంటే ఇద్దరికి హ్యాపీగా నడిచిద్ది, వాళ్ళకి కావాల్సింది మన రిక్వైర్మెంట్ ఇవ్వగలుగుతాం. ఉమ్, ఉమ్. పీస్ఫుల్ గా పోవచ్చు అనుకుంటే నా చాయిస్ వచ్చి తీసుకోవచ్చు సార్. మీరు చెప్పండి. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు అంటే మనం కాంపిటీషన్ అవును సార్. పెరుగుతుంది మనకి. ఒకసారి అవును అడ్మిట్ సార్. లెటర్ వచ్చిన ఏపీఎస్ వల్ల మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ బ్యాకప్ పెట్టుకోవాలి అని. సో మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. లాంగ్వేజ్ నేర్చుకోవడం మీ మీ పర్స్పెక్టివ్ షేర్ చేస్తారా లాంగ్వేజ్ గురించి? అవును సార్. యాక్చువల్ గా మేము ఫస్ట్ టైం మేము మీట్ అయినప్పుడు 2021 లో మీరు చెప్పారు లాంగ్వేజ్ నేర్చుకున్నామా, ఉమ్, అది క్రూషియల్ రోల్ నాడు మేము నెగ్లెక్ట్ చేసాం. లైక్ చెన్నైలో ఉన్నాము అప్పుడు, ఉమ్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ప్లస్ మాకు దూరం అనమాట మా కాలేజ్. ఉమ్, ఉమ్, దూరం అయినా కానీ మేము ప్రయత్నిస్తే అయిపోయేది, ఎందుకంటే ఖాళీగా మేము నెగ్లెక్ట్ చేసాం. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఈ ఏపీఎస్సి ఇది రాకున్న తర్వాత లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు అందులో కొత్త పరిచయాలు అవుతాయి కదా సార్. కొత్త పరిచయాలు అవడం మూలంగా ఆ లాంగ్వేజ్ గురించి అసలు లాంగ్వేజ్ ఇంత డెప్త్ గా ఉంది, మనకి ఇక్కడ 8 weeks లో అయిపోతుంది, అక్కడ 1 year కి వెళ్ళినా కానీ అవ్వదు సార్ అది. ఉమ్, ఉమ్, అది కాస్ట్ ఎక్కువ, లాంగ్వేజ్ కాస్ట్ ఎక్కువ. మనంత టీచర్ టు స్టూడెంట్ లాగా ఎవరు చెప్పలేదు సార్. లైక్
ఫ్రెండ్లీగా ఇన్వాల్వ్ చేసి లాంగ్వేజ్ ఒకవేళ ప్రాబ్లం అయినా కానీ మన స్పోకెన్ లాంగ్వేజ్ లో, మన మదర్ టంగ్స్ లో, ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసి చెప్పగలుగుతారు ఇక్కడ. అవును అవును. అక్కడ అనేది వాళ్ళు నేటివ్ స్పీకర్స్ కాబట్టి వాళ్ళ స్పీడ్ మనం అందుకోలేము. ఉమ్, ఉమ్, టైం దొరికినప్పుడు పాసిబిలిటీస్ చూసుకుని మరి లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే రేపు నాకు పార్ట్ టైమ్స్ లో కావాలి. ఉమ్, ఉమ్, లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఎవరికైనా ఉంటది. ఇప్పుడు మన ఉమ్, తెలుగు టు తెలుగు వెళ్ళినప్పుడు తెలుగు అనే నమ్ముతాము. ఉమ్, ఉమ్, ఉమ్. అలా వెళ్ళినప్పుడు జర్మన్ అనేది లైక్ బతకాలి కదా సార్. ఇప్పుడు పార్ట్ టైం అవును. చేయడం అని కాకపోయినా కానీ ఒక స్ట్రీట్ లోకి వెళ్ళినప్పుడు ఉమ్, మనం బయట ఎవరు లేనప్పుడు ట్రైన్ మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే మనం ట్రైన్ ఎక్కాలి. ఉమ్, ఉమ్, ఉమ్. మనకేం తెలియకపోతే ఎట్లా ఎక్కుతాము? అవును అవును. అట్లాంటి బేసిక్ నీడ్స్ తెలియాలనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా A1 బేసిక్ A2 అయితే చేయాలి తెలియాలి. సార్. యా. ఈచ్ లెవెల్ నీకు ఎంత టైం పట్టిందమ్మా? అంటే B1 వరకు, అంటే A1 A2 B1 కి రీచ్ అవ్వడానికి టైం పీరియడ్ జనరల్ గా ఒక టైం పీరియడ్ ఎంత ఎంత పడుతుంది? జనరల్ గా అయితే యాక్చువల్ కోర్స్ వచ్చేసి 8 వీక్స్ సార్. ఉమ్, ఎగ్జామ్ అటు ఇటుగా ఒక 2-3 వీక్స్ డిఫర్ ఉండి పెట్టినా గానీ 3 మంత్స్ పక్కా సార్ ఎట్లయినా. ఉమ్. రిజల్ట్ వచ్చి నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అవ్వాలన్నా కానీ 3 మంత్స్ అనేది పక్కా. ఓకే. ఈచ్ కాకపోతే లెవెల్. కోర్స్ అనేది 8 వీక్స్ లో కంప్లీట్ అయిపోతుంది సార్. ఓకే. మనకేందనేది 8 వీక్స్ లో 8 వీక్స్ లో ఈచ్. కంప్లీట్ అయిపోద్ది. ఎగ్జామ్ అనేది 1 డే ఇష్యూ. ఎగ్జామ్ అనేది 1 డే ఇష్యూ. వాళ్ళు ఇంటర్నల్ గా మనం వేరే లెవెల్ కి వెళ్దాం అనుకుంటున్నాం, మాకు టైం లేదని చెప్తే వాళ్ళు ఏమైనా పాసిబిలిటీస్ చెప్పగలిగి మనల్ని నెక్స్ట్ లెవెల్ మనం ఎలిజిబుల్ అయ్యామా లేదా అని చెప్పి చెప్పగలిగితే మనం నెక్స్ట్ లెవెల్ కూడా ఒక మాక్సిమం ఫినిష్ చేసి సార్. ఇంకో 8 వీక్స్, ఏదైనా 8 వీక్స్ సార్ యాక్చువల్. యా. అంటే ఒక్కొక్క లెవెల్ కి రఫ్ గా 3 మంత్స్ పడుతుంది. ఎస్ సార్. యా. అండ్ స్లాట్ బుకింగ్ జర్మన్ లో అయితే స్లాట్స్ బుకింగ్ చాలా కష్టంగా ఉంది. లైక్ యూజువల్ గా స్లాట్ అవును దొరకట్లేదు సార్, అవును. ఎగ్జామ్స్ కి. అప్పుడు యాక్చువల్ గా స్లాట్ అనేది దొరకట్లేదు సార్. ఇప్పుడు నేను చదివిన ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ పోతే ఉమ్, ఉమ్, అక్కడ B1 B2 రాసే వాళ్ళందరూ జర్మన్స్ సార్ వచ్చి. అంటే మన తెలుగు వాళ్ళు జాబ్స్ కోసం వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి వాళ్ళు ఎప్పుడైనా నేటివ్ కంట్రీకి విజిట్ అవుతాం అనుకున్నప్పుడు ముందే ప్రీ ప్లాన్డ్ గా బుక్ చేసుకుని వస్తున్నారు. ఓకే. అంటే అక్కడ వాళ్ళని అడిగితే అక్కడ స్లాట్స్ దొరక్క హై ఉండి ఇక్కడ కూడా దొరకలేదండి సార్. లైక్ మన దాంట్లో ఎక్కువ కేరళ వాళ్ళు, తమిళనాడు, మధ్యప్రదేశ్, బీహార్, ఢిల్లీ ఉమ్, ఎక్కడెక్కడ నుంచి వచ్చి రాస్తారు మన హైదరాబాద్. ఉమ్. అంటే ఆ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ అనేది వేరే స్టేట్స్ వాళ్ళకి చాలా ఇదిగా ఉంది. యా. మనం కూడా దాని వరకు రీచ్ అవ్వాలంటే మనకున్న పాసిబిలిటీ యూటిలైజ్ చేసుకోవాలి. ఓవరాల్ గా మీ వాల్యుబుల్ టైం తీసుకొని, లైక్ మీ ఎక్స్పీరియన్సెస్, లైక్ అడ్మిషన్ వచ్చి ఏపీఎస్ ఇంపార్టెన్స్, అండ్ అడ్మిషన్ మిస్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం దాన్ని అప్లై చేసి తీసుకొని లోన్ మళ్ళీ మీకు డిస్బర్స్మెంట్ లెటర్ ఉండి స్ట్రగుల్ అంటే ఇష్యూస్ దట్ జర్నీ ఇస్ నాట్ సో సింపుల్. ఒక లాంగ్ జర్నీ అది. నాట్ సో. యా. సో అనుకుంటాం అంటే మీరు 21, ఇవాళ 24, ఇట్స్ ఆల్మోస్ట్ ఏ జర్నీ ఆఫ్ 2.5 years యాక్చువల్లీ. 2.5 years సార్. అది యా. గుర్తెచ్చుకుంటే చాలా ఇదిగా అనిపించింది. యా. బట్ యూ లెర్న్ ఎ ఎంత లాట్ దెన్. ప్లానింగ్ వేసుకున్నా గానీ స్ట్రగుల్స్ అనేవి. ఎస్, ఎంత ప్లానింగ్ వేసుకున్నా గానీ వీఆర్ గెటింగ్ సమ్ స్ట్రగుల్స్. యా. అట్లాంటిది వేసుకునే వాళ్ళు ఇంకెంత ముందు చూపుతో యా. కొంచెం అవేర్నెస్ ఎక్కువ తెలుసుకుని ఉండాలి. తెలుసుకునే టైం ఉండదు యా. ఇప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అంటే ఫైనల్లీ యూ గాట్ వెరీ గుడ్ కోర్స్. ఎస్ అండ్ సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్. అండ్ నేను మళ్ళీ థ్యాంక్ యూ మీతో సార్. ఒక 2 to 3 years, అండ్ యూజువల్లీ జర్మనీలో ఎవరు 2 years లో మాస్టర్స్ చేయరు, ఎందుకంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది అంత ఈజీ కాదు. ఎస్ సార్, ఎస్ సార్, అది ఐ నో. యా. సో 3 years ఈజ్ కామన్. 3.5 year, 4 years కూడా చేయొచ్చు, యా. తప్పేం లేదు. ప్రాపర్ ప్లానింగ్ తో కరెక్ట్ గా మనం దాన్ని చేసుకొని ఎస్ చేస్తే సార్. మంచిది. సో ఈవెన్ 2 to 3 years లో ఐ విల్ అగైన్ డూ ఎన్ ఇంటర్వ్యూ విత్ యూ సుధీర్. అంటే ఒక పాజిటివ్ హోప్. ఎస్ నీ సార్, నీ జర్నీ ఎలా డెఫినెట్. అయితే షేర్ చేసావో మన స్టూడెంట్స్ కి పాజిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అండ్ అవేర్నెస్ రావడానికి మళ్ళీ నేను నీతో వీడియో చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఎస్ సార్, టేకింగ్ యువర్ డెఫినెట్లీ. టైం. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ థ్యాంక్ వర్కింగ్ విత్ యూ సుధీర్. ఎస్ సార్, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.